జయరాజ్ బ్రదర్ కనపడుకోకుండా ఉండటానికి ఇష్టమేనా? అబ్బో బ్రదర్, అట్లాంటి అస్సలు బతకలేము. అట్లుంటేనే బ్రదర్ బతికేది. ఎప్పుడో ఒకసారి నువ్వు పైకి వస్తావు. గోధుమ గింజ ఏమంటుంది? నన్ను కనిపెట్టేటట్లు చేయండి, నాకు సండే క్లాస్ అని ఇవ్వండి, విబిఎస్ మినిస్టర్ని ఇవ్వండి, మెయిన్ లెసన్ అని ఇవ్వండి, క్లోజింగ్ లెసన్ అని ఇవ్వండి, పాటలు అని ఇవ్వండి, లీడింగ్ అని ఇవ్వండి, కానక పెట్టని ఇవ్వండి, చెక్ బుక్ అని ఇవ్వండి, చాపలేసేదని ఇవ్వండి, సింగింగ్ అని ఇవ్వండి, మ్యూజిక్ టీమ్ అని ఇవ్వండి, లీడింగ్ అని ఇవ్వండి, ప్రార్థన అని ఇవ్వండి, వాక్యం చెప్పేదాన్ని ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి, నేను కనపడాలా. అయ్యో గోధుమ గింజ, నువ్వు బరీ నువ్వు పాతి పెట్టబడాలా. పాతి పెట్టబడ్డం నేనంటే ఎవరు అనుకున్నావు? కొన్ని దాటితేనే కొన్ని చేరుకుంటాం, కొన్ని దాటకపోతే చేరుకోలేం. ఇది నేను దాటలేను, ఈ కష్టం దాటలే. యోర్దాన్ని దాటితేనే కనాన్లోనికి వెళతాం, కెద్రోన్ దాటితేనే సిలువ దగ్గరికి వెళతాం, ఎర్ర సముద్రం దాటితేనే అరణ్యములోనికి వెళతాం, రామసేస్ దాటితేనే యోర్దాన్ దగ్గరికి లేదా ఎర్ర సముద్రం దగ్గరికి వస్తాం. అలాగే కెద్రోన్ దాటితేనే సిలువ దగ్గరికి వస్తాం, సిలువ దాటితేనే పునరుత్థానం దగ్గరికి వస్తాం, పునరుత్థానం దాటితే పెంతెకొస్తు పండుగ దగ్గరికి వస్తాం. ఇలా దాటుతూ పోలే. ఇది హడిల్ మాదిరి కొన్నిసార్లు మనకు కనిపిస్తుంటాయి. అప్పుడు ఎక్కడికి సువార్తకి వెళ్ళినా స్టార్టింగ్ పాటలు ఇవే. యేసు పిల్ల చూస్తున్నాడు, రండి రండి రండి, తెరువుని హృదయ ద్వారం, స్టాండర్డ్ గాస్పల్ సాంగ్స్. యేసు చావు ఉంది సిలువలో నీ కొరకై నా కొరకై. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి కొలది యోహాను సువార్తలో ఈ సిలువ మరణాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేసిన ఒక 5 విషయాలు మన గమనానికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్ చాప్టర్ 1 వర్స్ 29, 1:29. యోహాను 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన వచ్చిన ఉద్దేశము, శిలువ మీదకి వెళ్ళిన ఉద్దేశము, మరణించిన ఉద్దేశము, పాపములను మోసుకొని పోయి పాప క్షమాపణ ఇచ్చటం. కనుక మనం దీనికి ఒక పేరు పెడదామా? ద పర్పస్ ఆఫ్ ద క్రాస్, ద పర్పస్ ఆఫ్ ద డెత్. ఆయన శిలువ మరణ ఉద్దేశం లోక పాపములను మోసుకొని పోవటం. పాపాన్ని మనం చాలా తేలిగ్గా అంచనా వేస్తాం. అసలు మనకు పాపం అంటే జంకు బెరుకు భయమే ఉండదు. పాపపు శిక్ష అంటే లక్ష్యమే లేదు. కానీ దేవుడు దాన్ని ఎంత తీవ్రంగా పరిగణించినాడంటే, తన కుమారుడు తప్ప పాప పరిహారానికి ఇంక మార్గమే లేదు. ఆ కారణాన పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడిందని, పాపుల రక్షకుడుగా పాప క్షమాపణ అనుగ్రహించుట కొరకై, పాపము నుండి విడిపించుట కొరకై, పాపమును మోసుకొనుట కొరకై, పాపమునకు చెల్లించవలసిన క్రైమును చెల్లించుట కొరకై దేవుడు మానవుడయ్యాడు. మనకు పరిచయము లేవీకాండం 16వ అధ్యాయంలో ఒక బలిని గురించిన ప్రస్తావన పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడ 16వ అధ్యాయం అంతా పాప పరిహారార్థ బలి అంటే పాపమును పరిహరించడానికి అవసరమైన బలి. ఒక 2 మేక పిల్లలు కావాలా, ఆ దేవుని సన్నిధికి తీసుకురావాలి. దాంట్లో
ఒకదాన్ని వధించాలి, ఆ రక్తాన్ని తీసుకెళ్ళాలి. ఇంకొక దాన్ని వధించకుండా దాన్ని విడిచిపెట్టేయాలి అరణ్యంలో, ఊర్లో కాదు. దాని పేరే అజాజేలు, విడిచిపెట్టుట. చూడండి 8వ వచనం, లెవిటికస్ చాప్టర్ 6 verse 8. లేవికాండం 16:8. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని విడిచిపెట్టే మేక, ఒకటేసి కింద రాశారు అజాజేలు, ఒక చీటిని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. 10వ వచనం, ఏ మేక మీద విడిచిపెట్టుట అంటే అజాజేలు అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అంటే ఒకటేసి అజాజేలును అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. ఎలా విడిచిపెట్టాలా? 21వ వచనం, లేవికాండం 16:21. అప్పుడు అహరోను సజీవమైన మేక అంటే అజాజేలు తల మీద తన 2 చేతులుంచి ఇశ్రాయేలీల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి. ఈ మాట ఆలకించండి. యేసుప్రభు ఎందుకు వచ్చినాడు? యోహాను 1:29 మోసుకొని పోవటానికి వచ్చింది. ఆ కాన్సెప్ట్ పాత నిబంధనలో మొదట మనకి ఇక్కడ కనిపిస్తుంది. మోపడం అనేది పాపాన్ని, అపరాధాన్ని, ఇశ్రాయేలీయులందరి పాపాలు, అందరి దోషాలు ఒకే మేకపిల్ల మీద, అజాజేల్ అనే దాని మీద మోపుట, 2 చేతులు పెట్టి మోపుట. ఆ తర్వాత ఇంకా కింద రాయబడింది ఆ పాపాలన్నీ ఒప్పుకొనుట. తర్వాత ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? 21వ వచనము ఆఖరి వరుస, తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. అది అక్కడ ఊర్లో ఉండటానికి వీల్లేదు, బయటికి వెళ్ళిపోవాలి. తర్వాత ఏంటి? ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. ఇప్పుడు ఇలాగ నేను చెప్తే తప్ప అతడు అంటే ఎవరు? అహరోను ఇక్కడ రాసిన ప్రధాన యాజకుడు. అతడు ఇశ్రాయేలీల పాపములన్నీ మేకపిల్ల మీద మోపినాడు. ఇప్పుడు ఇలాగ చెప్తే తప్ప అతడు అనే ప్రధాన యాజకుని స్థలములో తండ్రి అయిన దేవుడు మన పాపములన్నింటినీ అజాజేలు మేకపిల్లకు సాదృశ్యమైన యేసు మీద మోపెను. అతడే దానిని విడిచిపెట్టవలెను. అందుకే ఇప్పుడు 4వ మాట ఏంటి? సిలువలో యేసు ప్రభు వారు పలికింది, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు. ఇక్కడ ఏ కాన్సెప్ట్ వచ్చింది? 2 కాన్సెప్ట్లు వచ్చినాయి. ఒకటి మోపుట, రెండవది విడిచిపెట్టుట. కానీ యేసు ప్రభు వారు సిలువలో మన కొరకై పాప పరిహారార్థ బలిగా అర్పించబడే దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే అనేక రకాలైన దృష్టాంతాల రూపంలో, అలంకార రూపాల్లో ఆయా సందర్భాల్లో గ్రంథస్థం చేసిన తీరు నిజంగా అమోఘం. ఎంత ఆశ్చర్యకరంగా ఇది చేసిన. అతడే దాన్ని తీసుకుని వెళ్ళాల, అతడే దాన్ని విడిచిపెట్టి రావాలి. ఎంత కష్టమవుతుంది కదా. అందుకని ఏసన్నాడు, నన్ను ఎలా చెయ్యి విడిచితివి, వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ మీ. ఇప్పుడు జవాబు ఏంటి? ఎందుకు చెయ్యి విడిచిపెట్టినాడు? జవాబు సింపుల్ కదా. దీని మీద ఏమొచ్చింది? అజాజేలు మీద ఇశ్రాయేలీల పాపములన్నీ, అపరాధాలన్నీ వచ్చినాయి. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి
ఎవరి పాపాలు, ఎవరి అపరాధాలు వచ్చినాయి? ఇశ్రాయేలీలు మాత్రమే కాదు. అక్కడ చెప్పబడిన మాట ఏంటి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని కొరకు. కనుక లోక పాపాలన్నీ ఇప్పుడు అజాజేలనే మేకపిల్లకు సాదృశ్యమైన దేవుని గొర్రెపిల్లని యేసు ప్రభువారి మీదికి దేవుడు మోపెను. ఇది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడింది. మన అపరాధములు తన మీద మోపినాడు, మన దోషాలు ఆయన మీద మోపినాడు, ఆయన నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. కనుక ఈ పాపాలన్నీ మోపేటప్పటికీ యేసు ప్రభువారు సిలువలో దేవుని ఉగ్రత భరించి పాపముగా చేయబడ్డాడు. పాపిగా కాదు. He became sin for us, not a sinner, because in him was no sin. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము ఎరగడు. అయితే మన పాపములను బట్టి ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయనలో శాపము లేదు, ఆయన ఆశీర్వాదమునకు కర్త, ఆశీర్వాద కారకుడు. అయితే వాక్య ప్రకారం మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ఆయన మన కొరకు శాపముగా మార్చబడ్డాడు. కనుక మన పాపములన్నీ మోసుకున్న తర్వాత ఇక ఊర్లో ఉండటానికి వీల్లేదు. అందుకని బయటికి తీసుకెళ్ళారు. హెబ్రీ పత్రికలో చెప్పబడింది. చూడండి, మనకు పరిచయమైన వాక్య భాగం 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 13, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీస్ 13:12. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెళ్ళపట్ట, అంటే ఊరికి వెళ్ళపట్ట శ్రమ పొందెను. హి వాస్ అవుట్ సైడ్ ద క్యాంప్. ఊరికి వెళ్ళపట్ట, గవిని వెళ్ళపట్ట వెళ్ళాడు. కనుక ఇప్పుడు మన పాపములను, పాత నిబంధనలో ఇశ్రాయేలీల పాపములను మోసుకున్న అజాజేలుకు, కొత్త నిబంధనలో మన పాపములను మోసుకున్న దేవుని గొర్రెపిల్లకు ఇది పోలికగా ఉంది. అది మనం గుర్తిస్తున్నాం. కనుక దేవుడు యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించిన ఏకైక ఉద్దేశం, మొదటి ఉద్దేశం, ప్రముఖమైన ఉద్దేశం ఏంటంటే మన పాపములను మోసుకొని పోవచ్చా. ద పర్పస్ ఆఫ్ హిస్ డెత్ ఆన్ ద క్రాస్. సిలువలో ఆయన మరణించడానికి హేతువు మన పాపములను మోసుకున్నాడు. ఇంకా పాపమును మోసుకుంటే ఎందుకు చనిపోవాలా? రూల్ ఏంటి? రోమాపత్రిక, పాపము వలన వచ్చు జీతము మరణం. కనుక పాపము వచ్చిన తర్వాత మరణంలోనికి రావాల్సిందే. మరణం రాకుండా పాపము భరించడం వీలు కాదు. ద అల్టిమేట్ ప్రోడక్ట్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. అర్థమైంది అనుకుంటా మనకు. మనం పత్తి తయారు చేసిన తర్వాత దాని ఉద్దేశం ఏంటి? దూది రూపమో బట్టల రూపంలో రావాలి కదా. అలాగే యేసుప్రభు వారు మన పాపాలు మోసుకున్న తర్వాత పైనకి వచ్చే లాస్ట్కి వచ్చే ప్రోడక్ట్ ఏంటి? ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? డెత్, మరణం. అందుకే ఆయన మన కొరకై సిలువలో మరణించడానికి ఇష్టపడి, అది మనఃపూర్వకమైన మరణం, అది ఉద్దేశపూర్వకమైన మరణం, ఇష్టపూర్వకమైన మరణం, ప్రేమతో కూడిన మరణం. ఒక చెడ్డవాని కొరకు చెడ్డవాడు చనిపోవటానికి ప్రయత్నం చేయొచ్చు. ఒక మంచివాని కొరకు ఒక మంచివాడు చనిపోవటానికి ప్రయత్నం చేయొచ్చు. ఒక దుర్మార్గుడి కొరకు ఒక మంచివాడు చనిపోవటం ఆ రోజు సిలువలో అదే మన కొరకు జ్ఞాపకం చేయబడింది. ఫర్ ఎ సిన్నర్ సేవియర్ వాస్ డెడ్. మన కొరకై సిలువలో రక్షకుడు చనిపోయాడు. క్రిస్మస్ అంటే ఏంటి? సేవియర్ ఈజ్ బోర్న్. రక్షకుడు ఉదయించినాడంట. గుడ్ ఫ్రైడే ఏంటి? రక్షకుడు చనిపోయినాడంట. మనం అందరు ఎందుకు పుట్టాము? తెలియదు కదా. ఏదో దేవుడు పంపించినాడు అందుకే వచ్చినాం అనుకుంటారా? వీఆర్ ఆల్ బోర్న్ టు లివ్. బ్రతకటానికి పుట్టాం. ఏ ఒక్కరికి బ్రతక మీద ఆశ లేదని వాళ్ళు చేయొద్దండి, నేను తప్ప.
ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్నారు. చాలా కారణాలు ఉన్నాయి మీకు ఆశలు పెట్టుకోవటానికి. భర్తను, భార్యను, పిల్లలను, డబ్బులను, తర్వాత ఏంటి పొలాలను, ఫ్లాట్లను, అపార్ట్మెంట్లను, చెక్ బుక్ అను, కానుకలను, ఏదో మీకు చాలా చాలా ఉంటాయి. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు మనకు ఆపోజిట్గా పుట్టాడు, మనకు ఆపోజిట్గా జీవించినాడు, మనకు ఆపోజిట్గా చనిపోయాడు. వీఆర్ ఆల్ బార్న్ టు లివ్, బట్ హి వాజ్ బార్న్ టు డై. మనమందరం బ్రతకటానికి పుట్టాం. మన ఆయుష్ ఒక వారం పొడిగించబడుతుందన్న హాస్పిటల్కి పోకుండా ఉండలేం. డాక్టర్లు చెప్తారు కదా, ఇంక అంత అయిపోయింది, తీసుకెళ్ళిన హాస్పిటల్లో నుండి చెప్తా, అదేదో ఇక్కడి నుండి నేరుగా తీసుకెళ్తాంలే ఇంటికి ఎందుకో అంటారు. వాళ్ళు డాక్టర్లు చెప్తారు, బిల్ ఎందుకయ్యా వేస్ట్, ఇంక ఇది లాభం లేదు, యూజ్లెస్ కేసు, హోప్లెస్ కేసు, ఇదేమీ లేదు, ఊరికే బిల్లు పడిపోతుంది, రోజుకి ఇంత పడిపోతుంది, 50,000 1,00,000 పడిపోతుంది అంటే అది పడిపోయినా పర్లేదులేండి, ఇక్కడే ఉండనులేండి. మళ్ళీ మేము ఇంటికి తీసుకెళ్తే ఇరుగు పొరుగు అమ్మలక్కలు, తోబుట్టోలు అంతా ఏమంటారు, చూపించలేదు, డాక్టర్లకు చూయించింటే బతికింటాడు, కొంతకాలమైనా జీవించింటాడు. డబ్బులకు కకృతి పడి వీళ్ళు ఎలాగ చేసేసారు, చంపేశారు బ్రదర్. ఇది ఎవరో అనరు, భక్తులే. బయట వాళ్ళంటే భరించవచ్చు, భక్త సమూహం అంటామే, ఆ సమూహమే ఇరుగు పొరుగు వచ్చి అమ్మలక్కలు కాకల మాదిరి పొడుస్తుంటే ఆ పొడిసే బాధ భరించడం కంటే ఈ లక్షలు పోయే బాధే తేలిక అనుకుంటారు. అందుకని ఇంక వారం రోజులైనా పర్వాలేదు, ఇక్కడి నుండి అంబులెన్స్లో నేరుగా ఇట్లైనా తీసుకెళ్తాం, కానీ ఇక్కడి నుండి ఇంటికి ఇలాగే తీసుకెళ్ళి ఇంట్లో చనిపోవటానికి ఇష్టపడ. ఒక వారమే అయినా ఖర్చు, బ్రతకడం తెలుసు, అయినా ప్రాణం మీద ఎక్కడో మమకారం, బ్రతుకుతాడేమో అందుకే ఆశ. ప్రార్థనలోన, కాన్ఫరెన్స్ ప్రేయర్లోన, మీటింగ్లోన సేవకులకి, బోధకులకి బ్రదర్ ప్రార్థన చేయడం, దేవుడు కనికరిస్తాడేమో, మంచిదే. ఒక్క వారం బ్రతకాలన్న ఆశ, ఒక్క నెల బ్రతకాలన్న ఆశ, ఒక్క సంవత్సరం బ్రతకాలన్న. పోనీ బతికేమన్నా ఉద్ధరిస్తామా? మీలాంటి వాళ్ళు ఏమన్నా ఉద్ధరిస్తారేమో, కానీ మాలాంటి వాళ్ళు ఏం చేస్తాం? పాపం తప్ప. మీలాంటి వాళ్ళు బతికితే ఏం చేస్తారు? పరిశుద్ధత తప్ప ఏం చేయలేరు. మీలాంటి వాళ్ళు బతికితే ఏం చేస్తారు? నీతి తప్ప ఏం చేయలేరు. మీలాంటి వాళ్ళు బతికితే ఏం చేస్తారు? దేవుని సేవ తప్ప ఇంకేం చేయలేరు. మీలాంటి వాళ్ళు బతికితే ఏం చేస్తారు? ప్రార్థన, స్తుతి, ఆరాధన, మందిరం తప్ప ఇంకేం చేయలేరు. అందుకే దేవుడు బతికించినాడు అనుకోవచ్చు. యేసు ప్రభు వారు మన మాదిరి 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికింటే ఎలాగుంటుంది ఊహించండి. 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తేనే భూమి తలకిందలైపోయింది. 70 ఏళ్ళు మన మాదిరి చెట్టు మాదిరి ఉండి, బిల్డింగ్ల మాదిరి ఉండి లైఫ్ ఎక్కువ అయిపోయింటే ఎంత జరిగింటుంది? కానీ ఎంత జీవించినాం అనేది కాకుండా ఎలాగ జీవించినాం అనేది యేసు ప్రభు మనకు నేర్పించి వచ్చిన ఉద్దేశము పాపముల మోసుకెళ్ళటానికి వచ్చిన. అలాగ మన పాపాల శిలువ మీదకి మోసుకొని వెళ్ళాడు, మరణించినాడు. He was born to die. We are all born to live. మనమందరం జీవించడానికి పుట్టాం, ఆయన చనిపోవటానికి పుట్టాడు. అందుకే నా ప్రాణాన్ని తండ్రి మీకు అనుమతిస్తే తప్ప ఎవరు తీసివేయలేరు. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవటానికి కూడా నాకు అధికారం. సిలువ యందు అతిశయించుట. కనుక ఇలాంటి ఉద్దేశం కలిగిన సిలువ నిరక్తకం చేయటానికి ఎవరు పూనుకుంటారు? ఎవరు పూనుకోరు. అందుకే పౌలు అన్నాడు, ఐ గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సిలువ యందు నేను అతిశయిస్తాను. మొదటి కారణం మనం చూసిన ద పర్పస్ ఆఫ్ ద క్రాస్, సిలువ ఉద్దేశం లోకం యొక్క పాపములను మోసుకొని పోవట. రెండవది చూస్తామా? యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. జాన్ చాప్టర్ 12 వర్స్ 24. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం.
John 12:24, యోహాను 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఇండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. కనుక ఎందుకు ఆయన సిలువలో చనిపోయాడంటే మనం విస్తారమైన ఫలములోనికి రావట కొరకాయ. ఇఫ్ దెర్ ఈస్ నో డెత్, దెర్ ఈస్ నో లైఫ్. ఆపోజిట్లో, ఇఫ్ దెర్ ఈస్ నో లైఫ్, దెర్ ఈస్ నో డెత్. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఏం కావాలా? చనిపోవాల్సి. చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు ఏం కావాలా? తిరిగి లేయాల్సి. ఇప్పుడు తిరిగి లేచినప్పుడు అనగా యేసుక్రీస్తు ప్రభుతో పాటు పాతి పెట్టబడి సమాధి చేయబడి తిరిగి లేచిన మన బాప్తిసంలో సాక్ష్యం ఇస్తాం కదా. లేచిన తర్వాత మరి ఏం చేయాలా? విస్తారంగా ఫలించాల. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. ఫలించకపోతే లూకాసు వార్త 13వ అధ్యాయంలో కూడా చూస్తాము, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఫలిస్తే పర్వాలేదు, ఫలించకపోతే డాష్. యేసు ప్రభు దగ్గర గొర్రెపిల్ల, గొర్రెను గాయటానికి అవసరమైన కట్టి మాత్రమే కాదు, వేరేవి కూడా ఉన్నాయి. వేరేవంటే ఏంటి? ఆయన చేతిలో చేట ఉంది. చేట అంటే తెలుసు కదా, మన బియ్యం జరుగుతుంది. రెండవది, ఆయన చేతిలో గొడ్డలి ఉంది, ఆయన చేతిలో కత్తెర కూడా ఉంది, ఆయన చేతిలో చీపురు కూడా ఉంది. ఎవరికి ఏది వాడాలో ఆయనకు బాగా తెలుసు. మిస్ మ్యాచ్ వాడాడు ఆయన. అందుకే యోహాను 15లో చెప్పబడింది, ఫలింపని ప్రతి తీగే ఏం చేయబడుతుంది? మొదట ఏం చేస్తారు? కత్తిరిస్తారు దేవుడు. అప్పుడు ఏం కావాలా? కత్తిరి కావాలి. గోధుమలు తాలు అంటే గురుగులు వేరు చేయటానికి, గాలికి ఎత్తిపోయాలంటే, తూర్పు పారబట్టాలంటే ఏం కావాలా? చేట కావాలి. కనుక ఎవరు ఆత్మీయులు ఎవరు ఆత్మీయులు కాదని తెలియటానికి ఏం కావాలా? చేట కావాలి. ఇప్పుడు చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. ఫలింపని ప్రతి చెట్టు ఏమవుతుంది? నరకబడి అగ్నిలో పారవేయబడును. కనుక ఇప్పుడు ఇన్ని వాటిలో మనము దేని దగ్గర ఉన్నాం? చాట దగ్గర, గొడ్డల దగ్గర, కత్తెర దగ్గర, చీపురు దగ్గర. ఆయన కళ్ళమును శుభ్రంగా ఊడ్చేస్తాడంట. కళ్ళం అంటే సంఘమే. ఆయన ఊడ్చాలా అని అనుకున్నప్పుడు అంత ట్రాషే కనిపిస్తుంది. మనం ఇంట్లో ఏం ఊడుస్తాము? మొబైల్ ఫోను, బంగారు నగలు, పర్సు, బండి తాళాలు, స్కూటర్ తాళాలు ఊడ్చి చెత్తబుట్లో పడేస్తామా? చెప్పరేంటి? ఏం ఊడ్చి పడేస్తాము? పిల్లలు తిని పడేసిన చాక్లెట్ పేపర్లు, ఇంకా టిష్యూ పేపర్లు, అనవసరమైనది, యూజ్లెస్ దంతా ఊడ్చి పడేస్తాం. అప్పుడు ఊడ్చేటప్పుడు ఏమంటా? ఇంటి నిండా చెత్తే ఉంది, మంచిదానికంటే చెత్తే ఎక్కువ ఉంది. అట్లా ఉంటుంది మన బతుకు. అందుకే ప్రభు ఊడ్చడానికి ప్రయత్నం చేస్తే అంత ఊడిస్తే ఇంకేం మిగలట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఉండేది అదే కదా. ఏంటి? ట్రాష్. ఇన్ బాక్స్ నిండా ట్రాష్, సెంట్ బాక్స్ నిండా ట్రాష్, ఏ బాక్స్ ఎత్తుకున్నా ట్రాష్. ఈ ట్రాష్ అంతా ఆయన ఉడ్చడానికి ప్రయత్నం చేస్తే అప్పుడేంటి? ద అకౌంట్ ఈజ్ ఎంప్టీ. ఇప్పుడు గోధుమ గింజ పాతి పెట్టబడి ఫలింపులోనికి రావాలని దేవుని ఉద్దేశం. ఇది పాతి పెట్టబడటానికి ఇష్టం లేదే. నన్ను పాతి పెట్టొద్దండి అంటున్నాం, నేను కనపడాలా అంటున్నాం. గోధుమ గింజ ఏమంటుంది? నన్ను కనబెట్టేటట్లు చేయండి, నాకు సండే క్లాస్ అని ఇవ్వండి, VBS మినిస్టర్ని ఇవ్వండి, మెయిన్ లెసన్ అని ఇవ్వండి, క్లోజింగ్ లెసన్ అని ఇవ్వండి, పాటలు అని ఇవ్వండి, లీడింగ్ అని ఇవ్వండి, కానుక పెట్టని ఇవ్వండి, చెక్ బుక్ అని ఇవ్వండి, చాపలేసేదని ఇవ్వండి, సింగింగ్ అని ఇవ్వండి, మ్యూజిక్ టీమ్ అని ఇవ్వండి, లీడింగ్ అని ఇవ్వండి, ప్రార్థన అని ఇవ్వండి, వాక్యం చెప్పేదని ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి, నేను కనపడాలా. అయ్యో గోధుమ గింజ, నువ్వు బరీ చేయబడ, నువ్వు పాతి పెట్టబడాలా.
పాతి పెట్టబడ్డం నేనంటే ఎవరు అనుకున్నావు? గింజే. యు ఆర్ నథింగ్ బట్ ఎ కార్న్. ఇది యేసుప్రభుని జ్ఞాపకం చేస్తున్న సందేహం లేకుండా. ఆ గోధుమ గింజ యేసుప్రభువే, ఆ పాతి పెట్టబడిన జీవితం యేసుప్రభువే. మనము కూడా ఆయనతో పాటు పాతి పెట్టబడటానికి ఇష్టపడితే ఆయన వల్లే ఫలిస్తాం. మనం పాతి పెట్టబడం బికాజ్ దెర్ ఇస్ నో బరియల్, దెర్ ఇస్ నో ఫ్రూట్. పాతి పెట్టబడం కనుక ఫలాలు లేవు కనుక ఏమైంది? చెట్టు గొడ్డు బారిపోయింది. ఎవరొచ్చి చూసినా ఎంత బాగా, అబ్బాయి ఎంత గ్రీన్గా ఉన్నారు, లేటెస్ట్ ఫ్యాషన్, లేటెస్ట్ డ్రెస్, పైనుండి కింద దాకా ఫుల్ మ్యాచింగ్. హార్ట్ మిస్ మ్యాచ్. ప్రభుత్వం మ్యాచ్ కావట్లేదు, లోకమంతటితో మ్యాచ్ అయిపోతుంది. పైనుండి కింద దాకా చూసినా, చెప్పులు మొదలుకొని పైన తల దాకా చూసినా ఆల్ మ్యాచ్. బట్ హార్ట్ ఈజ్ నాట్ మ్యాచ్డ్. అన్నీ సింక్రనైజ్ అవుతున్నాయి. హార్ట్ ఈజ్ నాట్ సింక్రనైజింగ్ విత్ లవ్ ఆఫ్ క్రైస్ట్. అన్ని ఫ్రీక్వెన్సీలు కలుస్తున్నాయి. అయితే మన హృదయ ఫ్రీక్వెన్సీ సిలువ ఫ్రీక్వెన్సీకి సింక్ కావట్లేదు. కనుక నేను సిలువను గురించి పాడినా, బోధించినా, ప్రకటించినా నాలో గోధుమ గింజ వల్లే పాతి పెట్టబడే అనుభవం లేకపోతే నేనేమీ ఫలించలేను. ఆర్ వి విల్లింగ్ టు టేక్ ద బరియల్? మనము పాతి పెట్టబడటానికి ఇష్టమేనా? జయరాజ్ బ్రదర్ కనపడుకోకుండా ఉండటానికి ఇష్టమేనా? అబ్బో బ్రదర్, అట్లాంటి అస్సలు బతకలేము. అట్లుంటేనే బ్రదర్ బతికేది. ఎప్పుడో ఒకసారి నువ్వు పైకి వస్తావు. అలాగ లేకపోతే పాతి పెట్టబడుకుంటుంటే ఒంటిగానే ఉండిపోతా. పాతి పెడితే విస్తారంగా. మనం ఒంటికి ఎందుకు మిగిలిపోయాం? వీఆర్ నాట్ విల్లింగ్ టు బి బరీడ్. మనం పాతి పెట్టబడటానికి ఇష్టపడట్లేదు. పాతి పెట్టడం అంటే అర్థం ఏంటి? యు ఆర్ డైడ్ అండ్ యు ఆర్ నో మోర్ సీన్ విజిబుల్ ఫర్ అదర్స్. నువ్వు క్రీస్తు కొరకు చనిపోయినావు కనుక నీవు ఇంకెవరికి కనపడవు. అయ్యో కనపడకపోతే ఏమైనా అనుకుంటారేమో. ఏమి కాలేదు, నువ్వు ఎత్తబడలేవని మాత్రం ఖచ్చితంగా అందరూ అనుకుంటారు. ఎత్తబడితే ప్రభుకు స్తోత్రాలు, పలానా వాళ్ళు ఎత్తబడినారు, కనిపించట్లేదు, ఎత్తబడినారంటే ప్రభుకు స్తోత్రాలు. వాళ్ళంతా ఎత్తబడింటే మనం ఇంకా గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు అన్నీ చేసుకుంటూ, జూములు పెట్టుకుంటూ, లైవ్లు పెట్టుకుంటూ ఉంటే ఎత్తబడతా ఉంటే అలాగేం జరగలేదుగా. ప్రభు కొరకు దాచిపడేవారుగా ఉంటే ఆ చిన్నవాడెక్కడా అని మన గురించి ఎవరైనా అడుగుతారా? యెషయాతో సమూయేలు అన్నాడు, అందరు ఇక్కడే ఉన్నారా నీ కొడుకులంతా? లేదు బ్రదర్, 7 మంది పిల్లలు ఇక్కడే ఉన్నారు, కానీ అది కడసారి వాడు గొర్రెలు గాయిచున్నాడు, వాడిని పిలవన్నాంపము. అట్లా మన వాళ్ళు ఎవరైనా పిలుస్తారా? ప్రభు పిలుస్తున్నాడా? మరి యేసు పాదం దగ్గర ఉంటే ఈ మార్తం పోయింది, అయ్యో ప్రభు మీరు వచ్చింటే ఎంత బాగుండు, మా బ్రదర్ బతికింటాడు అంటే మరేమ్మ అందరూ ఎలాగున్నారు అని పక్కన వాళ్ళు అడిగారేమో. ఆమె వచ్చి చెప్పింది, యేసు నిన్ను పిలచుచున్నాడు. మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు పాడట్లేదు అనుకోండి, కొత్త కొత్త పాటలు ఏవేవో పాడుతున్నారు. అప్పుడు ఎక్కడికి సువార్తకి వెళ్ళినా స్టార్టింగ్ పాటలు ఇవే, యేసు పిలచుచున్నాడు, రండి రండి రండి, తెరువు నీ హృదయ ద్వారం, స్టాండర్డ్ గాస్పల్ సాంగ్స్. యేసు చావు ఉంది సిలువలో నీ కొరకై నా కొరకై. యేసు పిలుస్తున్నాడు, కమ్ కమ్ కమ్. అలాగే ప్రభు పిలిచేదాకా మనం పాతి పెట్టబడి ఉంటే తిరిగి లేవు. మనకు అట్లా ఇష్టం ఉండదు. ఎప్పుడు కనపడాలి. ఒంటిగానే కనపడి ఏం చేస్తావు? సరే కనిపించినంత కాలం కనిపిస్తావు, పాతి పెట్టబడలేదు, నువ్వు అలాగే ఉంటావు. ఒక టైం వచ్చింది, ప్రభు చూడటానికి వచ్చినాడు, ఏమైనా ఈ చెట్టు ఫలించిందా అని ఆకలిస్తుందంట. మీకు తెలుసు కదా, యేసుప్రభు వారు ఆఖరి వారంలో యెరూషలేములో చేసింది 2 పనులు. అంటే యెరూషలేం చుట్టుపక్కల మొదటి పని ఏంటి? క్లీనింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవాలయమును కడగట. రెండవ పని ఏంటి? కర్సింగ్ ద ట్రీ, ఫలింపని అంజు చెట్టును శపించుట. క్లీనింగ్, కర్సింగ్. అదేంటి? పోయేటప్పుడు చెక్ బుక్లు ఎక్కడున్నాయి చూయించాలా, అకౌంట్లు ఎక్కడున్నాయి చూయించాలా, యూదా ఇస్కరియోతు ఎంత తీసుకున్నాడో చూయించాలా, మిగతా డబ్బులన్నీ చూయించాలా, అది ఎవరికైనా ఛార్జ్ ఇచ్చిపోవాలా, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని మనం ఫీల్ అవుతుంటాం. కానీ ప్రభు ఫీలింగ్ వేరే.
ప్రభు ఫ్యాక్ట్స్ వేరే, మన ఫీలింగ్స్ వేరే, ఆయన పరిచయం వేరే. మీరు ఊహిస్తారా? మనకి ఎవరైనా చెప్పారనుకో, బ్రదర్ నాకు, మనకంటే మీకు కాదు నాకు, లాస్ట్ రేపు వీకే మీకు లాస్ట్ వీక్, ఆ తర్వాత ఇంక విల్ బి నో మోర్ అని, ఈ షోలోకి నేనేం చేస్తా? చెప్పరేంటి? మీరు చెప్పరా? నాకు జీతం ఎక్కడ వస్తుంది? ఎక్కడన్నా పాత కాయిన్స్ అవి ఏమైనా ఉన్నాయా? ఎవరికప్పు చెప్పాలి? అవి ఎవరికి ఏం చేయాలి? ఇవన్నీ చెప్తా. ఇంకెవరన్నా వచ్చి బ్రదర్ బైబిల్ అని అడిగేవాళ్ళు ఉంటారా? అలా కూడా పొరపాటున మనమేమని చెప్తామా? ఇదిగో బైబిల్ చదవండి, ఆత్మీయంగా ఉండేది, వారం ఒక్కటేనంటారు నేను ఉండేది అని, నన్ను అక్కడ పిలవండి ఇక్కడ పిలవండి, లేదా ప్రతి పూట జూమ్లో వాక్యం చెప్పేస్తున్నాను, సత్యదాకా వారం రోజులు చెప్పేస్తున్నాను అని ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ మీలాంటి వాళ్ళు ఎవరైనా భక్తులు ఆత్మీయులు తెలిసి, బ్రదర్ ఏమో చాలా విషాదకరమైన సంగతి బ్రదర్, ఒకే వారమే మీరు ఉండబోతున్నారంట, మాకు కూడా ఒకసారి ఒక గంట సేపు వాక్యం చెప్పండి అని మీరు అన్నారు అనుకో, ఇప్పుడు చెప్పే మనసు లేదులేండి, నాకు చేత కాదు, మాట్లాడలేనులేండి, చెప్పలేనులేండి అని అంట. మీరు కూడా ఇంకేం చెప్తానులేండి బ్రదర్, పాతదే వినేస్తాం, అప్పుడు చెప్పినవే బాగున్నాయి ఇప్పుడు వాటికంటే అని అనుకుంటా. ఆఖరి వారంలో ఎవరైనా ఈ 2 పనులు చేస్తారా? యేసు ప్రభు తప్ప. క్లీనింగ్, శుభ్రము చేయటం. దేన్ని శుభ్రం చేశాడు? దేవాలయం. ఎవరు దేవాలయం? 1 కొరింథీ 3:17-18 మనం చూస్తాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరగరా. కనుక ప్రభువారు దేవాలయం శుద్ధి చేసినాడంటే మనల్ని శుద్ధి చేస్తారు. మనం బాగుపడాలని దేవుని యొక్క కోరిక. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని జూముల్లో విన్నా, ఎన్ని యూట్యూబ్లు విన్నా, ఎన్ని లైక్లు ఉన్నా, ఎన్ని సబ్స్క్రిప్షన్లు ఉన్నా, ఎన్ని డిస్లైక్లు ఉన్నా, ఎన్ని కామెంట్లు ఉన్నా, బతకు మారకపోతే ఏం లాభం? ఇవన్నీ ఒకటే ఒక ఉద్దేశం, బ్రతకు మారాలా, యేసు ప్రభు మార్గంలోనే కనీసం అడగన్న పెట్టాలా, ఆయన దాంట్లో విశ్రమంతన్నా మనకు రావాలా, నానో పార్టికల్ అంతా ఆయన ప్రేమ రావాలా, ఆయన దీర్ఘశాంతం రావాలి, ఆయన కనికరం రావాలి, ఆయన మంచితనం రావాలి, ఆయన విశ్వాసత రావాలి, ఆయన పరిశుద్ధత రావాలి అని ప్రయాసపట్టాలి. కానీ మనం దాన్ని గాలికి వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఆయన ఒకవైపు వెళ్ళిపోతుంటే మనం ఒకవైపు వెళ్ళిపోతున్నాం. ఎలా కలుస్తాం? భవిష్యత్తే జరుగుతుంది అనుకుంటా. సిలువ మార్గం ఏంటంటే గోధుమ గింజ వలె పాతి పెట్టబడట. అందుకే పౌలు అలాగెళ్ళాడు, అపోస్తులు అలా పాతి పెట్టబడటానికి ఇష్టపడ్డారు. దేవుడు వారి పరిచర్య ద్వారా విస్తారమైన ఫలాలు తెచ్చి వేలకు వేలు తీసుకుని వచ్చి మనం పాతి పెట్టబడటానికి ఇష్టపడట్లేదు. అందుకే మన ద్వారా విస్తారమైన ఫలము రాలేక. ప్రభువా, నేను కూడా పాతి పెట్టబడటానికి ఇష్టపడదు, నేను కూడా ఫలించినట్లు సహాయము చేయము. కొన్ని తొందరగా ఫలిస్తాయి, కొన్ని ఆలస్యంగా ఫలిస్తాయి. మీకు తెలుసు కదా, 2 అడవిలో ప్రముఖమైన చెట్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫర్న్. మనం డెకరేటివ్ పీసెస్ కూడా అక్కడి ఇంటి దగ్గర వేసుకుంటాం. ఫర్న్ ట్రీస్ అని చాలా ఏపుగా పెరుగుతాయి, అందంగా కనిపిస్తుంటాయి. దాని ఆకులు కూడా చాలా నిటారుగా ఉంటాయి, చూస్తేనే అసలు సెల్ఫీ తీసుకోవాలని అనిపిస్తుంది అనుకో. దాన్ని మనం ఫర్న్ అంటాం. ఇంకోటి ఏంటంటే వెదురు టింబర్ తెలుసు కదా. వెదురు చెట్టు కూడా అడవిలోనూ మనకు కనిపిస్తుంది. అది ఇంత అందంగా ఉండదు అసలు, తీసుకోవాలనుకోండి అంత షాబీగా ఎట్లా షూట్స్ వచ్చి ఇక్కడ కొమ్మ ఇట్లా రకరకాలుగా అది మనకు కనిపిస్తుంది. సరే, ఒక రైతు 2 తీసుకుని వచ్చి తన పొలంలో వేసాడు. మొదట ఫర్న్ చెట్టు మొలిచింది, పెరిగింది, బాగా పైకి వస్తుంది, ఆకులేసింది. రైతు చూసి చాలా సంబరపడి, అబ్బా చాలా బాగా వచ్చేసింది, దీని ఆకు ఇలాగ పోయింది, దీన్ని ఇలాగ వెళ్ళింది, పైకి వెళ్ళింది. అలాగ మొదటి సంవత్సరం అంతా చాలా సంతోషపడ్డాడు. వెళ్ళి వెదురు చెట్టు వేసింది, చూసిన ఏం లేదు అక్కడ, శూన్యం. అరే ఏమైపోయింది, పాడైపోయిందా, లేకపోతే ఏదో నష్టం జరిగిందా అని అనుకున్నాడు. సరే, ఉన్నదాని గురించి చూసుకుందాంలే, లేని దాని గురించి ఎందుకు అనుకున్నాడు. వెళ్ళి ఆ ఫర్న్ని చుట్టూ పాదులు దవేసి నీళ్ళు పెట్టి అది ఇది దాన్ని బాగా చేసుకున్నాడు. అలాగే 2వ సంవత్సరం ఇంకా పైకి, 3వ సంవత్సరం ఇంకా పైకి, 4వ సంవత్సరం ఇంకా పైకి. కానీ ఇక్కడ కంపారిజన్ ఉంటుంది కదా, వెదురు చెట్టు వేసాడు కదా, అదేం రాలేదు 4-5 ఏళ్ళు అయినా రాలేదు. ఆ ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోయింది.
ఒకే చెట్టు వచ్చింది. సరే ఉన్నదంతా సర్దుకున్న 50% అన్న వచ్చిందిలే, 50% నష్టపోయినా 50%తో పాస్ అయినాను అనుకున్నాడు. ఉన్నట్టుండి 5 సంవత్సరాల తర్వాత అక్కడ ఒక చిన్న మొలక వచ్చింది. ఏంటా ఈ చిన్న మొలక, ఈ ఫర్న్ ఏమన్నా ఇట్లా వేరు జాచి ఇక్కడ మళ్ళీ పెరిగిందా అని చూశాడు. కొద్దిగా పెరిగిన తర్వాత అది ఫర్న్ కాదు, వెదురు చెట్టు అని అర్థమైంది. అరే 5 ఏళ్ళలో మర్చిపోయినాయి, 5 ఏళ్ళు టైం తీసుకునిందే పెరగటానికి. అలాగే పెరిగి 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 కొద్దిగా వచ్చేటప్పటికి ఇది ఖచ్చితంగా వెదురని గుర్తించి ఇప్పుడు ఆ వెదురు చెట్టు పెరిగింది. ఫర్న్ పెరుగుతుంది. ఫర్న్ పెరిగిన తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. వెదర్ అలాగా ఆగలేదు, పెరుగుతానే ఉంది. ఇంతైంది 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 ఎన్నో ఒక ఇల్లు కట్టే అన్నీ వెదర్ వచ్చేటట్లుగా అది పెరుగుతూనే 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 వచ్చింది. కానీ ఫర్న్ ఒకటే మిగిలి. ఇప్పుడు వెదురు చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగాడంట, మొదట 5 ఏళ్ళు నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు, ఇట్లా నేను పుడుతున్నాను, నేను ఆల్మోస్ట్ దున్నేసింటే కదా ఇది, ఈ స్థలం అంతా పాడైపోయిందంటే అప్పుడు వెదురు చెప్పిందంట, మొదట 5 ఏళ్లలో నేను భూమి పైకి రాకుండా భూమి కిందకి వేరు వ్యవస్థగా వృద్ధి చెందాను, రూట్ సిస్టమ్. 5 ఏళ్లలో కింద అన్ని వేర్లు బేస్ అంతా తయారు చేసుకున్న తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఇట్లా పైకి వచ్చి. ఫర్న్ ఏంటి, పైకంతా కిందకంత, పైకంతా కిందకంత, పైకంతా కిందకంత, పైకంతా కిందకంత, అలాగే ఫర్న్ పెరిగిపోయింది. ఫర్న్ అలాగే ఉండిపోయింది. టింబర్ వెదురు మాత్రము విస్తారంగా ఫలించింది. ఇప్పుడు ముందుకెళ్ళక మనకు ప్రశ్న ఏంటంటే, మనం ఫర్నా టింబరా? రెండు కానీ కంప చెట్ల ఇవి పెరుగుతానని ఏడు ఆలస్యము, ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు, దాన్ని భద్రత చేయాల్సిన పని కూడా ఉండదు, నీళ్ళు పెట్టాల్సిన పని కూడా ఉండదు, వాటంతటదే పెరుగుతూ ఉంటాయి. కంపలు చూసిన తరమేలు దారి పొడవున కంపలు, దాన్ని ఏమంటారు తెలుసా మీకు? గవర్నమెంట్ చెట్లు అంటారు. అంటే నో మెయింటెనెన్స్ అని అర్థం, అన్నీ పెరుగుతుంటాయి. మిగతా ప్రైవేట్ అంటే అన్ని మెయింటెనెన్స్ చేయాలి, ప్రతిదీ ఏదైనా అంతేనా. మొక్కలు కానీ, క్రోటాన్స్ కానీ, మల్లె చెట్లు కానీ, తర్వాత ఏంటి కాగిత పూలు కానీ, మందార, ఏవన్నీ మీరు ఏం చేయాలో మెయింటైన్ చేయాలి. దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ అంటారు. ప్రైవేట్ అంటే మెయింటెనెన్స్ బాగుంది, కాలేజీలు కానీ, ఇన్స్టిట్యూట్లు కానీ, ప్రోగ్రామ్స్ ఏది. గవర్నమెంట్ అంటే ఒకేసారి కట్టేస్తారు, తర్వాత ఇంకేంటి నీళ్లు పోసేది అది ఇది అనేది సాధారణంగా కనపడదు. కానీ ఈ ముళ్ళ చెట్లు ఏంటంటే గవర్నమెంట్ చెట్లు అంటారు, వాడు అవే పెరుగుతుంటే పెరుగుతుంటే పెరుగుతాయి. ఇప్పుడు కొంతమంది బిలీవర్స్ కూడా గవర్నమెంట్ బిలీవర్సే, కొంతమంది ప్రైవేట్ బిలీవర్స్, వాళ్ళని మెయింటైన్ చేసుకుంటుండే జాగ్రత్తగా. అక్క అంతా మీరేనక్క, అన్న అంతా మీరేనన్న, వాళ్ళు ప్రైవేట్ బిలీవర్స్. వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని రావాలి, నీళ్లు పెట్టాలా, పాదులు వేయాలా, తర్వాత నీళ్ళు పెట్టాలా, ఇంకా అన్నీ అలాగ చూసుకుంటూ రావాలి. ఒక తోట మాలే వల్లే దాన్ని పనిచేస్తాం. ఈ గవర్నమెంట్ చెట్లకు అట్లుండదు, ఇక్కడ కత్తిరిస్తే ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ కత్తిరిస్తే ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ కత్తిరిస్తే ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన సంగతి ఏంటి మరి, మనం గవర్నమెంటా ప్రైవేటా? నేను ఈ మాట చెప్తే మీరు అంటారు మేము క్వాజీ గవర్నమెంట్ బ్రదర్ అని. ఆదివారం అంతా ప్రైవేటు, సోమవారం నుండి శనివారం దాకా గవర్నమెంట్. అంటే రెండు ఉండాలి కదా మరి, క్వాజీ అంత మాత్రం లేకపోతే ఎట్లా? గోధుమ గింజ భూమిలో పడి విస్తారంగా ఫలిస్తుంది. ఆయన మన కొరకైనా ఫలించిన గోధుమ గింజని, ఆయన కాల్చబడిన అప్పమని, రొట్టెని జ్ఞాపం చేసుకుని మనం బలలో పాలు పొందుతూ ఉంటాం. ఇదేం జ్ఞాపం చేస్తుందంటే ద పొటెన్షియల్ ఆఫ్ హిస్ క్రాస్, సిలువ యొక్క ఫలితం. ప్రతిదానికి పొటెన్షియల్ ఉంటుంది. విత్తనానికి ఏం పొటెన్షియల్ ఉంటుంది? అది భూమిలో వేస్తేనే ఫలించే పొటెన్షియల్ ఉంటుంది, దానికే వస్తుంది. జర్మినేషన్ అంటాం, అది దానికి ఆ కెపాసిటీ ఉంది. విత్తనం భూమిలో వేసిన వెంటనే దాన్ని తగిన కాలంలో ఎంతనో భద్రంగా, ఎంతనో దాన్ని పైకి రాకుండా చేయాలని ప్రయత్నం చేసినా సరే అది బయటకు వచ్చే శక్తి ఉంది. దట్స్ కాల్డ్ పొటెన్షియల్. అలాగే సిలువ ఎంత కార్యసిద్ధి కలిగించకూడదని ప్రయత్నం చేసినా
ద క్రాస్ హ్యాజ్ అ పొటెన్షియల్ టు బ్రింగ్ ఫోర్ ద ఫ్రూట్. ఫలం తీసుకుని రావటానికి సిలువకు శక్తి ఉంది. యేసుక్రీస్తు సిలువ యందు అతిశయించుట తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. ఇప్పటిదాకా ఎన్ని చూసాము? 2 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? గొర్రె పిల్ల, ద పర్పస్ ఆఫ్ ద క్రాస్. సిలువ ఉద్దేశం పాపమును మోసుకొని వెళ్ళటానికి వచ్చిన. రెండవది ఏంటి? ద పొటెన్షియల్ ఆఫ్ ద క్రాస్. సిలువ ఫలితము, త్యాగము, అది పాతి పెట్టబడినప్పుడు విస్తారంగా ఫలిస్తుంది. మూడవది చూస్తామా? యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. John chapter 2 verse 19. 2:19. యోహాను 2:19. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో దాన్ని లేపుదనని వారితో చెప్పెను. యేసు ప్రభు వారి శరీరం ఎలాంటిది? దేవాలయం. ఆయన తన శరీరం అనే దేవాలయాన్ని గురించి మాట్లాడినాడు. కానీ అక్కడున్న ప్రజలు ఏమనుకున్నారు? వారు రాజు కట్టించిన దేవాలయాన్ని గురించి, హేరోదు కట్టించిన దాన్ని గురించి ఇన్నేళ్ళు ఆయన కష్టపడి కట్టించాడే, 3 రోజుల్లో పడగొడతామంటారేంటి? లేదా పడగొట్టాడే 3 రోజుల్లో లేపుతామంటారేంటి? ఇన్నేళ్ళు కట్టించేది ఉంటే కట్టించేవాళ్ళు కట్టిస్తూ ఉంటే పడగొట్టేవాళ్ళు పడగొడతా ఉంటే లేపుతామని వాళ్ళు లేపుతా ఉన్నారు, ఇదేంటి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడు. అయితే బైబిల్లో రాయబడింది, ఆయన తన దేహమను శరీరమను దేవాలయాన్ని గురించి మాట్లాడు. అంటే ఈ దేహం అనే దేవాలయాన్ని మీరు సిలువేడి, అది 3వ దినాన తిరిగి లేస్తుంది. ద ప్లేస్ ఆఫ్ హిస్ క్రాస్. ఆ శిలువ యొక్క స్థలం అదేంటి? దేవాలయం. దేవుడు నివసించే ఆయన మానవుడికి భూమి మీదకి వచ్చినాడు. అందుకే ఆయన దైవ కుమారుడు, ఈజ్ గాడ్స్ సన్. ఆయన పరిపూర్ణముగా దేవుడే, ఆయన పరిపూర్ణముగా దేవుని యొక్క కుమారుడే. లూకా 19:10 ప్రకారం నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చిన. అంటే దేవుని కుమారుడుగా, ఈయన నా ప్రియ కుమారుడు, చాలు, ఈయన నా ప్రియ, దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్. దేవుని కుమారుడు. నేను ఒక మాట అడగచ్చా? మీ కొడుకులు ఉన్నారనుకోండి, కొడుకు పుట్టక మునిపే కడుపులో ఉన్నప్పుడు కొంతమంది కలలు కంటారు, నా కొడుకు పుడితే ఈ పేరు పెట్టాలి, ఆ పేరు పెట్టాలంటే దానికి వాళ్ళు చాలా ఫ్యాబ్రికేట్ చేస్తారు అనుకో. దేవుడు నాతో ఇలాగ మాట్లాడినాడు, అలాగ మాట్లాడినాడు, అది ఇదని చాలా మాట్లాడతారు. నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు. ఆ తర్వాత దేవుడు కనికరించి వారి విశ్వాసం చొప్పునో పరిశుద్ధుల ప్రార్థన చొప్పునో కొడుకునిచ్చినాడు అనుకోండి. ఇంకా నా బంగారు కొండ, ఏమైతే అమెరికా వెళ్తావా, డాలర్లు తెస్తావా, యూకే వెళ్తావా, పౌండ్స్ తెస్తావా, ఆస్ట్రేలియా వెళ్తావా, డాలర్స్ తెస్తావా, కెనడా వెళ్తావా, డాలర్స్ తెస్తావా, ఎక్కడికి వెళ్తావు నా కొడుక అని భవిష్యత్ పిల్లల్ని చాలా ముద్దాడుతూ అదేమంటారు, ప్యాంపర్, గోముగా భవిష్యత్ చూస్తూ ఉంటారు. ఎవరైనా కొడుకు పుడితే రే నేను పంపించేస్తాము వేరే దేశానికి, 33.5 ఏళ్ళకి నువ్వు చచ్చిపోవాలా, ఇష్టమేనా అని వాళ్ళు చేయొద్దండి. అట్లా తల్లలు ఎవరు లేరు కదా. అందుకే మేరీ ఒక్కదాన్ని గురించి లూకా 1లో చెప్పడం, దయాప్రాప్తురాలా నీకు శుభం. నువ్వు అలాంటి కుమారుని కనబోతున్నావు. అందరి కుమారులు అయితే రకరకాల పరిచర్య కొరకు ఉన్నారు. అయితే నీ కుమారుడు త్యాగము కొరకు ఈ భూమి మీదకి పడుతున్నాడు. స్త్రీలలో నువ్వు ఎలాంటి దానివి? అందరు చాలామంది స్త్రీలు ప్రపంచమంతా సగం 50%, కొన్ని చోట్ల 50+ స్త్రీలలో నీవు ఆశీర్వాదము నొందినదాన్ని, నువ్వు ధన్యరాలని స్త్రీలు చెప్తారు. ఎందుకంటే అలాంటి కొడుకుని దాదాపు ఏ స్త్రీ కనలేదనుకుంటే. మన కొడుకులు అంటే పలానా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, ఇలాగుండాలి, 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 ఇలాగుండాలి.
దేవుడు తన కుమార్ని భూమి మీదకి పంపించినప్పుడు ఆయన కూడా ఒక ఎస్టిమేషన్తో పంపించాడు. నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, ఆడి కారు డ్రైవ్ చేయాలా, తర్వాత సూట్ వేసుకోవాలా, బూట్ వేసుకోవాలా, అక్కడ తిరగాలి, మొబైల్ పెట్టాలా, యాపిల్ పెట్టాలా, లైకులు పెట్టాలా, డిస్లైకులు పెట్టాలా, ఇట్లుండాలా అంట. తన కుమార్ని భూమి మీదకి పంపించినప్పుడు దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్, హియర్ హీ హిమ్, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి. ఆ కుమారుడు సాధారణమైన మానవుడికి వచ్చినాడు. నిర్వహించండి, ఏ తల్లి అయినా తండ్రి అయినా వారు బాగలేని వస్త్రాలు కట్టుకున్న వాళ్ళ కొడుకులు ఎలా కట్టుకోవాలని కోరుకుంటారు? మంచిగా కట్టుకోవాలని కాదా? మీరు బాటా చెప్పులు వేసుకున్న మీ కొడుకులు నైక్, ప్యూమా, అడిడాస్ వేసుకోవాలని కోరుతారు. మీరు కుమార్ చొక్కాలు వేసుకున్న మీ కొడుకులు యారో, లూయిస్ ఫిలిప్, డంహిల్, సీరో ఇవన్నీ వేసుకోవాలని కోరుతారు. మీరు హెచ్ఎంటి వాచ్ కట్టినా మీ కొడుకులు యాపిల్ వాచ్ కట్టాలనుకుంటారు. మీరు మామూలు డబ్బా ఫోన్ అంటే బేసిక్ ఫోన్ వాడినా, జియామినో ఏదో ఒకటి, నోకియానో ఏదో మామూలు బేసిక్ మోడల్ వాడినా మీ కొడుకులు హై అండ్ ఐ సెక్యూరిటీ ఐఫోన్ వాడాలని మీరు కోరుకుంటారు. మీరు సైకిల్ మీద పోతున్నా మీ కొడుకులు కార్లో పోవాలనుకుంటారు. మీరు నిన్నటన్నం ఈరోజు తిన్నా మీ కొడుకులు కూతుళ్ళు ఫ్రెష్గా పెన్నం మీద నుండి ప్లేట్లకు రావాలని అనుకుంటారు. పొగలు వెళతా వేసవికాలం కూడా. మీరు గంజి తాగిన మీ పిల్లలకు మిల్క్ షేక్లు, ఫలోదాలు ఇప్పిస్తారు. మీరు ఒక పూట పస్తుండి పడుకోవటానికి పూనుకున్న మీ పిల్లలు కడుపు నిండా తిన్నారా లేదా ఆలోచిస్తారు. మీరు చాప్ మీద కింద పడుకున్నా మీ పిల్లలకు స్లీప్ వెల్ అనే డబుల్ కాట్ బెడ్ మీద పడుకోబెట్టడానికి ఇష్టపడతారు. మీరు ఎలాగున్నా పర్లేదు మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక తండ్రి మాత్రం తన కుమారుణ్ణి మనుషులందరికంటే దీనస్థితిలో పంపించడానికి ధైర్యం చేశాడు. తిండి లేకపోయినా ఉండాలని పంపించడానికి ధైర్యం చేశాడు. బట్టలు లేకపోయినా ఉండాలని పంపించడానికి ధైర్యం చేసినాడు. నివాసం లేకపోయినా ఉండాలని పంపించడానికి ధైర్యం చేసినాడు. పట్టించుకునే వాళ్ళు లేకపోయినా నువ్వు భూమి మీద ఉండాల్సిందే అంటానికి ధైర్యం చేసినాడు. నువ్వు పూటికి ఫోన్ చేయడానికి వీల్లేదని ధైర్యం చేసినాడు. పూటికి లెటర్లు రాయడానికి వీల్లేదు, నాకు డబ్బులు లేవు, నన్ను చూసుకునే వాళ్ళు లేరు, నాకు ఇప్పుడు భోజనం పెట్టలేదు, నాకు బట్టలు లేదు, అంటే నువ్వు పూటికి రాయటానికి వీల్లేదు. నువ్వు ఒక్కసారి భూమి మీదకి పంపించబడిన తర్వాత భూమి మీద ఉన్న మనుషులందరికంటే ఇంకా పేదవాడిగా జీవించడానికి ఇష్టమేనా? ఇష్టమే, నన్ను పంపించు. నీ బట్టలు చివరికి తీసేస్తారు, ఇష్టమేనా? ఇష్టమే, నన్ను పంపించు. అందరూ వారి గృహాలకు వెళ్తారు, నీకు ఇల్లు ఉండదు, నక్కలకు బొరేలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారు తలవాల్చుకోవటానికి ఇష్టం లేదు, ఇష్టమేనా? ఇష్టమే, నన్ను పంపించు. అందరూ పాదాలకు రకరకాలుగా పాదాభివందనం చేస్తారు, నీ పాదాలు కొట్టడానికి ప్రజలు పూనుకుంటారు, ఇష్టమేనా? అందరు రథాల మీద, గుర్రాల మీద ప్రయాణం చేస్తారు, నువ్వు గాడిద పిల్ల మీద ప్రయాణం చేయాలా, నీకు ఇష్టమేనా? నన్ను పంపించు. నేను అందరూ విస్తారమైన సుఖ భోగ్యాలతో వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళలు కెంపుల పచ్చలు గల సింహాసనం మీద కూర్చుంటారు. అయితే నీవు సముద్ర తీరాన్ని కూర్చోవాలి, దోణెల్లో కూర్చోవాలి, ఇష్టమేనా? ఇష్టమే, నన్ను పంపించు. లోకంలో ఉన్న వాళ్ళంతా అధికారులు గొప్ప గొప్ప స్థలాల్లో కూర్చుంటారు, గబ్బాత లాంటి న్యాయపీఠం దగ్గర కూర్చుంటారు. అన్యాయస్తుని ఎదుటి నువ్వు నిలబడాలా, ఇష్టమేనా? ఇష్టమే, నన్ను పంపించు. మనుషులందరి కొరకే శిలువ మీదకి వెళ్ళి నీ మోమును ఛిద్రముగా చేయించుకోవడం ఇష్టమేనా? నీ శరీరాన్ని ఛిద్రంగా చేయించుకోవడం ఇష్టమేనా? నీ రక్తాన్ని కార్చడం ఇష్టమేనా? నువ్వు బలిగా అర్పించబడ్డం నీకు ఇష్టమేనా? అవమానం పొందడం ఇష్టమేనా? అపహాస్యం పొందడం ఇష్టమేనా? అన్నిటికీ నేను మనఃపూర్వకంగా ఇష్టపడుతున్నాను. హియర్ ఐ యామ్, సెండ్ మీ. నేను ఇక్కడున్నాను, నన్ను పంపించు. అలాగే దేవుని కుమారుడని యేసు దేవాలయముగా మన మధ్యలోనికి ఆయన దిగి వచ్చి
మనఃపూర్వకముగా పేదనాడుగా జన్మించి పేదవాడిగా జీవించి ఆ శిలువ మీద మన కొరకు హెమ్మాడించి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన దేవాలయముగా చేయబడ్డా, ఆయన నివసించే ఆలయముగా మార్చబడ్డా. ద ప్లేస్ ఆఫ్ ద క్రాస్, శిలువ స్థలం. అదే పరిశుద్ధ స్థలం, అదే దేవుడు ప్రత్యక్షమైన స్థలం. అదే ఆదికాండం 28లో యాకోబు అన్నాడు, దేవుడు నాకు ప్రత్యక్షమైన స్థలం, నిచ్చెన వేయబడిన స్థలం, దేవదూతలు ఎక్కుచూ దిగుచున్న స్థలం, దేవుడు మాట్లాడిన స్థలం. ఇది దేవుని మందిరమే, వేరే కాదు. అందుకే యేసుప్రభువు వారు ఈ భూమి మీద మానవుడిగా జీవించినంతకాలం తన తండ్రి యొక్క ఆజ్ఞకు విధేయత చూపించి, తండ్రి చే బోధ చేస్తూ తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. పౌలు అదే మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడ్డాడు కనుక సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరం అవ్వను కాక. 4వది చూస్తాము, యోహాను సువార్త. జాన్ చాప్టర్ 19, యోహాను సువార్త 19:32-33. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగ్గొట్టరి. వారు యేసు వద్దకు వచ్చి అంతకుముందు ఆయన మృతి పొంది ఉండడం చూచి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు, కానీ సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన బొడిచెను. వెంటనే రక్తమును నీళ్లను కారెను. ద పవర్ ఆఫ్ ద క్రాస్, సిలువ శక్తి. ఆయన మృతి నొందినాడు, ఆయన ప్రక్క తెరవబడింది. జీవజల ఊట, పరిశుద్ధ అమూల్య నిర్దోషమైన నిష్కళంకమైన రక్తపు ఊట మన కొరకై యేసును దేవుడు సిలువలో బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. ఆ సిలువ మీదకి వెళ్ళక మునుపు 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. 18:1. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. కొన్ని దాటితేనే కొన్ని చేరుకుంటాం, కొన్ని దాటకపోతే చేరుకోలేం. ఇది నేను దాటలేను, ఈ కష్టం దాటలే. యోర్దాను దాటితేనే కనాన్లోనికి వెళతాం, కెద్రోన్ దాటితేనే సిలువ దగ్గరికి వెళతాం, ఎర్ర సముద్రం దాటితేనే అరణ్యంలోనికి వెళతాం, రామసేస్ దాటితేనే యోర్దాను దగ్గరికి లేదా ఎర్ర సముద్రం దగ్గరికి వస్తాం. అలాగే కెద్రోన్ దాటితేనే సిలువ దగ్గరికి వస్తాం, సిలువ దాటితేనే పునరుత్థానం దగ్గరికి వస్తాం, పునరుత్థానం దాటితే పెంతెకొస్తు పండుగ దగ్గరికి వస్తాం. ఇలా దాటుతూ పోలే. ఇది హడిల్ మాదిరి కొన్నిసార్లు మనకు కనిపిస్తుంటాయి. దాటిపోవచ్చా? చూడండి, దావీదు తన జీవితంలో కూడా సమూయేలు 2వ గ్రంథం 15:23. 2 Samuel chapter 15:23. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఈడ్చుచుండిరి. ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కెద్రోను వాగు దాటి అరణ్య మార్గంలో ప్రయాణమైపోయిరి. దావీదు తన కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేసిన కారణం చేత సింహాసనం విడిచిపెట్టి అరణ్యంలోనికి వెళ్ళాలి. దావీదు కెద్రోను వాగు దాటాడు, ఆయనతో పాటు కొంతమంది దాటారు. దావీదైతే తన కుమారుని తిరుగుబాటును బట్టి కెద్రోను వాగు దాటాడు. దావీదు కుమారుడని యేసుక్రీస్తు ప్రభువు అయితే మన తిరుగుబాటును బట్టి కెద్రోను వాగు దాటాడు. దావీదైతే తన కుమారుడైన అబ్షాలోము అందంగా ఉన్నాడు కనుక ఆ ప్రేమను చంపుకోలేక కెద్రోను వాగు దాటాడు. మనమైతే దావీదు కుమారుడని యేసుక్రీస్తు ప్రభువు అయితే ఆయన కుమారులు కుమార్తెలమైన మనము పాపము చేత చెడిపోయినా కూడా మనల్ని అందంగా మార్చుట కొరక కెద్రోను వాగు దాటాడు. వాగు దాటిన తర్వాత ఏమొచ్చింది? యోహాను 18 1వ వచనం 2వ వచనం ఏమొచ్చింది? అక్కడ ఒక
తోట ఉండేను. తోటలోకి పోవాలంటే ఎక్కడ ఏం దాటాలా? వాగు దాటాల. వాగు దాటకుండా తోటలోనికి వెళ్ళలేం. ఇప్పుడు దావీదు తోట వాగు దాటాడు. ఎక్కడికి వెళ్ళాడు? 15వ అధ్యాయం రాజుల సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనం. 15:30. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తన తల కప్పుకొని పాదరక్ష లేకుండా కాలినడకను వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. యేసుప్రభువు వారు 18వ అధ్యాయంలో ఒలివల తోట, దాన్నే మనం ఒలివల కొండ అని కూడా అనంచ. కిద్రోను వాగు దాటిన వెంటనే ఏమొస్తుంది? ఒలివల తోట లేదా కొండ అనేది వస్తుంది. దావీదు ఆ మార్గం గుండా వెళ్ళాడు. దావీదు కుమారుడని యేసుప్రభువు వారు కూడా అదే మార్గము గుండా వెళ్ళాడు. తిరిగి దావీదు యెరూషలేములోనికి వచ్చి యెరూషలేములో రాజుగా 40 సంవత్సరాలు పరిపాలించాడు. అలాగే దావీదు కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువ మీద నుండి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా పరలోక స్థలాల్లోనికి వెళ్ళాడు. ఆయన రాబోతున్నాడు. దావీదు అయితే 40 ఏళ్ళు పరిపాలన చేస్తే, దావీదు కుమారుడని యేసుక్రీస్తు ప్రభు అయితే 1000 ఏండ్ల పరిపాలన. దావీదుతో పాటు కెద్రోను వాగు దాటిన ఆయన జనులు, దావీదుతో పాటు ఒలీవల కొండ ఏడ్చుచూ ఎక్కిన వాళ్ళు దావీదుతో పాటు 40 ఏళ్ళ పరిపాలనలో పాలు పొందితే, దావీదు కుమారుడని యేసును అనుసరించే మనము 1000 ఏండ్ల పరిపాలనలో ఆయనతో పాటు రాజ్యములో ఉండబోతున్నాం. దిస్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ ద క్రాస్. శిలువ యొక్క మర్మం. అందుకే శిలువ దేవుని యొక్క మర్మమై ఉన్నది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. శిలువ శక్తి. ఆయన మన కొరకై ఏమి దాటాలో, ఏమి ఎక్కాలో, ఎక్కడ ప్రయాణం చేయాలో అవన్నీ ముందుగా వెళ్ళిపోయాడు. ఇదిగో దావీదు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దావీదు కుమారుడు, దావీదుకు వేకువ చుక్క, తర్వాత దావీదు యూదా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు మనము ఒక దినాన్ని ఉండాలని దేవుని యొక్క కోరిక. పౌలు లాంటి వాళ్ళు ఆ సిలువైంది అతిశయించినారు. వారు ప్రభువుతో పాటు ఉండబోతున్నారు. అవి ఏండ్ల పరిపాలన వాళ్ళు ఏలబోతున్నారు. మన సంగతి ఏంటి? సిలువ అంటేనే మనకు శత్రువు. సిలువ అంటేనే మనం పట్టించుకోవట్లేదు. సిలువ అంటేనే మనము మర్చిపోయామేమో. ఏదో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సిలువను గురించి ఆలోచిస్తున్నామేమో. ఆ తర్వాత మన దారిని మనం వెళ్ళిపోతున్నామేమో. అబ్షాలోముతో పాటు ఉంటే ఓడిపోయిన ప్రజలతో ఉన్నట్లే. వాళ్ళకి ఎదురు దాటలేదు, వారు ఒలివల కొండ దాటలేదు, వాళ్ళ దావీదు వల్ల 40 ఏళ్ళ పరిపాలనలో పాలు పొందలేదు. అయితే దావీదుతో ఉన్నవారు దావీదు అనుభవాల గుండా వెళ్ళారు కనుక దావీదు రాజు అయిన తర్వాత దావీదు రాజరికంలో వాళ్ళు వచ్చినారు. కొత్త నిబంధనలో ఉన్న మనం కూడా దావీదు కుమారుడని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మార్గములో వెళుతూ ఉన్నప్పుడు, కెద్రోను వాగు దాటినప్పుడు, ఒలివల కొండ తోటకి వెళ్ళినప్పుడు ఏడ్చుచూ వెళ్ళారంట. వాళ్ళు బాధతో వెళ్ళారంట. ఏడ్చుచూ విత్తువారు, కన్నీటితో విత్తువారు, ఆనందగానముతో పంట కోసం వస్తారు. కన్నీళ్ళే లేవు, బాధే లేదు, వేదనే లేదు, సిలువే లేదు. ఇంకా కోసేది ఎప్పుడు? సింహాసనం ఎప్పుడు? వేర్ దెర్ ఇస్ నో క్రాస్, దెర్ ఇస్ నో క్రౌన్. సిలువ లేకుండా సింహాసనం లేదు. బైబిల్లో రాయబడినట్లు, పౌలు తలంచినట్లు, సిలువ యందు అతిశయించుట, గ్లోరింగ్ ఇన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 4 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? ద పర్పస్ ఆఫ్ ద క్రాస్, సిలువ ఉద్దేశం. రెండవది ఏంటి? ద పొటెన్షియల్ ఆఫ్ ద క్రాస్, సిలువ యొక్క ఫలితం. మూడవది ఏంటి? ద ప్లేస్ ఆఫ్ ద క్రాస్, సిలువ స్థలం, దేవాలయం. నాలుగవది ఏంటి? ద పవర్ ఆఫ్ ద క్రాస్, సిలువ శక్తి. మనమును ఈ సిలువైంది అతిశయిస్తూ, ఆ సిలువను మోస్తూ, లోకం తలకిందులు చేస్తూ ప్రభు రాకడలో సదాకాలం జీవించదాం కాక.
ఆమేన్.